డాకు డాకు మహారాజ్ నందమూరి బాలకృష్ణ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది. నిన్న ఆదివారంతో 100 రోజులు కంప్లీట్ అయింది. అసలు ఈ రోజుల్లో సినిమాలు వారము 2 వారాలు ఆడడమే కష్టం అనుకుంటే బాలయ్య సినిమాలు వరుసగా 100 రోజులు ఆడుతున్నాయి. ఈ సినిమా వచ్చేసి మనకు ఏపీలో చిలకలూరిపేటలో వెంకటేశ్వర థియేటర్లో రోజు 4 ఆటలతో 100 రోజులు కంప్లీట్ అయింది. అంటే ఇది ఇప్పుడే కాదు, ఇంతకుముందు వచ్చిన నేలకొండ భగవంత్ కేసరి ఇదే ఊర్లో ఇదే థియేటర్లో 100 రోజులు ఆడింది. అంతకుముందు వచ్చిన సినిమాది సింహారెడ్డి ఏదో ఉంది, వీరసింహారెడ్డి కూడా ఇదే థియేటర్లో ఇదే ఊర్లో 100 రోజులు ఆడింది. అంతకుముందు వచ్చిన అఖండ కూడా ఇదే ఊర్లో ఇదే చిలకలూరుపేటలో ఇదే వెంకటేశ్వర థియేటర్లో 100 రోజులు ఆడింది. అంటే వరుసగా బాలయ్యకు ఇది 4వ 100 కోట్ల సినిమా. అఖండ నుంచి చూసుకుంటే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి అండ్ డాకు మహారాజ్ 4 100 కోట్ల సినిమాలే. 4 70 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ తెచ్చిన సినిమాలే. 4 కూడా 1 మిలియన్ యుఎస్లో 4 మిలియన్ అంటే 1 మిలియన్ వచ్చిన సినిమాలే. అంటే అన్ని రకాలుగా ఇవి రికార్డ్స్ ఉంది. ప్లస్ ఈ 4 కూడా 100 రోజులు ఆడిన సినిమాలే. ఈ 4 కూడా ఒకే థియేటర్లో వెంకటేశ్వర థియేటర్లో 100 రోజులు ఆడడం అనేది అసలు అద్భుతం. ఈ రోజుల్లో అసలు 2 వారాలు ఆడితే గొప్ప. ఇంకా సినిమా బాగుందంటే 4 వారాలు, 1 నెల రోజులు ఆడుతుంది థియేటర్లో. ఇంకా మరీ గొప్ప సినిమాలు అయితే ఒక 50 రోజుల వరకు ఆడతాయి. అంతే. ఆ తర్వాత ఓటీటీకి వచ్చేస్తే ఇది కూడా ఓటీటీకి వచ్చింది. నెట్ఫ్లిక్స్లో కూడా మంచి రచ్చరైపోయింది. 18 దేశాల్లో టాప్ 10లో ట్రెండ్ అయింది 2-3 వారాలు. సో ఇన్ని ఉన్నాయి. ఇక 100 రోజులు అనేది థియేటర్లో అసలు ఈ ఫీట్ కేవలం బాలయ్యకే సాధ్యం. అది మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే. అది మన డాకు మహారాజ్, నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ రిలీజ్ అయ్యి 100 రోజులు అయింది. ఒక సెంటర్లో 100 రోజులు కంప్లీట్ అయింది. అంటే సంక్రాంతికి ఇంకా కలెక్షన్స్ బాగా వచ్చేవి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వల్ల బ్రేక్ అయింది. బట్ ఇట్స్ ఓకే. సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒక థియేటర్లో 100 రోజులు కంప్లీట్ అయింది. ప్లస్ బాలయ్య కూడా 100 రోజులు కంప్లీట్ అయింది. కేవలం సీనియర్ హీరోలు చిరంజీవి, బాలయ్య, వెంకీలకే సాధ్యమైంది. ఎస్పెషల్లీ చిరంజీవి, బాలయ్యకు, అందులో బాలయ్యకు మరీను. ఓకే, బాయ్.